ఆరవ అభ్యర్థిని ఆహ్వానిద్దామండి. తల్లిదండ్రులు ఉన్నారా ఇక్కడ? వచ్చారా అమ్మ? ఒకరు అమ్మగారు లేకపోతే ఇద్దరు? అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎంత ఆనందపడుతుంటారయ్యా. ఇలా తర్వాత సంతతి ఇక్కడ నలుగురు మధ్య నిలబడి పాడుతున్నాడు మా మనవడు అంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నా మనవళ్ళని చూస్తే అంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే వెనకొచ్చిన కొమ్ములు ఎప్పుడూ వాడే, ముందు వచ్చిన చెవుల కంటే కూడా. ఆ సామెత ఏంటో వాళ్ళని అడుగు తర్వాత చెప్తారు. వినయ శ్రీధర్ అతను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం. పాడినటువంటి వారు ఉదిత్ నారాయణ్, సుజాత. ఒక్కడు సినిమా నుంచి చెప్పవే చిరుగాలి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి. ఆశా దీపికలై మెరిసే తారకలు, చూసే దీపికలై విరిసే కోరికలు, మనతో జతై సాగుతుంటే చెవిలో సన్నాయి రాగంలా, చుట్టూ ఇంకారే ఉన్నా, అంతా కాంతే చూస్తున్నా, ఎక్కడెక్కడ విప్పువాంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు, సిక్కులు తంచుకు దూసుకుపోతూ ఉంటే ఆ పగల బసిగట్లు, కురిసే సుగంధాల హోలీ, చూపదా వసంతాల కేళి, కురిసే సుగంధాల హోలీ, చూపదా వసంతాల కేళి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి,
బాగుందయ్యా, చక్కగా పాడావు. ఇది ఎవరు రాశారు? ఇది వేరే ఇక ఆలోచించక్కర్లా, సీతారామ శాస్త్రి గారి గాలే వీస్తోంది బాగా. ఆయన ఇంతకుముందు గాలిపాట వచ్చింది, గాలిపాటలు రాయటంలో ఘనుడైన. అంటే గాలి అనే మాట ఉపయోగించి ఆ పాత్రని బాగా అర్థం చేసుకుని ఆ పాత్రలో ఉండే మనోభావాల్ని ఆ సన్నివేశానుగుణంగా చెప్పటంలో చాలా చాలా గొప్ప పట్టు సాధించినటువంటి గొప్ప కవి అయిన ఆయన్ని నేను సరదాగా ఒకసారి అన్నాను, మీరు సీతారామ శాస్త్రి గారిదండి అంటే మనం ఏమంటాం సహజంగా, రాముడు కాబట్టి గీముడు అంటాం కదా, సీతారామ శాస్త్రి గారు కాదండి గీతారామ శాస్త్రి గారు అన్నారు. అంటే నిందించినప్పుడు గీ అనేది వస్తుంది, పిడుగు కాదురా గిడుగు ఎట్లా అన్నమాట, ఏదన్నా సరే రాముడు కాదురా గీముడు అని. ఆయన నిందించినా కూడా సీతారామ శాస్త్రి కాదు గీతారామ శాస్త్రి అన్నా కూడా గీతారామ శాస్త్రి అవుతాడు తప్ప నిందకి ఆయన కావ్యుడు. నాకు వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం ఉంది ఇట్లాంటి పాట. ఇప్పుడు అక్కడ కొన్ని పంక్తులు ఉన్నాయి చూడు, కొన్ని లైన్లు, ఎక్కడికక్కడ ఆ ఫ్రేజ్ ఏంటిది, ఎక్కడ వేకువా అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆ పగలవ చీకట్లు. నువ్వు తెలుగు అబ్బాయి గనక, తెలుగు బాగా చెప్పారు గనక తల్లిదండ్రులు, నువ్వు పాడినప్పుడు నాకు స్పష్టంగా వినిపించింది, బాగుంది. ఆ భావ ప్రకటన నిజంగా తెలుగు గాయకులు ఎవరైనా పాడినట్టయితే ఇంకా ఇంకా ఆర్తిగా, ఇంకా దాంట్లో ఉండేటువంటి ఆ అనుభూతి ఇంకా గాఢంగా ప్రేక్షకులకు అందేది. ఇది నా భావం. నాకు చాలా ఆత్మీయుడైన స్నేహితుడు ఉదిత్ నారాయణ్, చాలా మంచివాడు, మంచి గాయకుడు. ఆయనకు భాష రానప్పుడు తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడతారో నాకు అర్థం కాదు. చెప్పవే చిరుగాలి దడగెల్లి, ఎందుకు అలా పాడించడం ఎందుకు అని. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగెల్లి. నువ్వు పాటను అందంగా పాటలా పాడావు, ఇంకా కొంచెం వయసు వచ్చినప్పుడు తెలుస్తుంది, దాన్ని అనుభవించి పాడితే చాలా బాగుంటుంది. మంచి పాటను చక్కగా పాడినందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. కంటెస్టెంట్ నెంబర్ 7 ఆహ్వానిద్దాం.